నీలిమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ నైపుణ్యానికి సంబంధించి శిక్షణ కావచ్చు, దీనికి సంబంధించి తొలి సంతకం కూడా చేసిన పరిస్థితి. అదేవిధంగా విద్యార్థుల్లో కావచ్చు, యువతలో నైపుణ్యానికి సంబంధించి అభివృద్ధి చేస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇప్పుడు నైపుణ్య గణనను కూడా చేపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే చాలామంది అనుకుంటారు, అంటే అప్పుడే చదువు పూర్తయిన వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, లేదంటే చదువుకుంటున్న వారు కావచ్చు, వీటికి సంబంధించిన నైపుణ్యం అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా ఎవరికి ఎట్లాంటి నైపుణ్యం ఉంది, దాంట్లో ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా గృహిణులు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించినటువంటి నైపుణ్యం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా మెలకువలు ఏ విధంగా నేర్పాలనే దానికి సంబంధించి కూడా ఈ నైపుణ్య గణనను కూడా చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. రైట్, చూద్దాం. నైపుణ్య గణనను వినూత్నంగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం యువత, చదువుకున్న వారే లక్ష్యంగా కాకుండా ఏపీలోని ప్రజలందరి నైపుణ్యాలను గణించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు నైపుణ్యాల గణన అంటే కేవలం చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్ట్రంలోని 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు, వారి నైపుణ్యాల మెరుగుదల ఆసక్తులను తెలుసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ మేరకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నైపుణ్య గణన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో నైపుణ్య గణన అంశంపై నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 2 నెలల్లోనే గణన పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. ఆ తర్వాత నైపుణ్యాలను ఎలా మెరుగుపరచాలి అనే అంశంపై దృష్టి పెడతారు. కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతే కాకుండా వ్యవసాయం, వడ్రంగి, కుమ్మరి నుంచి గృహిణుల వరకు ప్రతి వృత్తిని గణనలోకి తీసుకురానున్నారు. అలా చేస్తేనే రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఏ ఏ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వ్యవసాయం చేసేవారైతే ఆ ఆధునిక వ్యవసాయ పద్ధతులు వారికి ఏ మేరకు తెలుసు, వాటిని మెరుగుపరుచుకునే ఆసక్తి ఉందా, కొత్త పద్ధతులపై వారి ఆసక్తులు ఏంటి అనే అంశాలపై వివరాలు సేకరిస్తారు. గృహిణులైతే వారు ఏం చదువుతున్నారు, గతంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాశారు, వారికి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి అనే అంశాలను కూడా తెలుసుకుంటారు. ఇలా ప్రతి రంగంలోనూ ప్రజల నైపుణ్యాలు, వాటి పెరుగుదలకు ఉన్న ఆసక్తిని తెలుసుకోనున్నారు. ఇలా ప్రతి వృత్తి నైపుణ్యాన్ని అంచనా వేయడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందించడం సులభతరం అవుతుంది అని అధికారులు అంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నైపుణ్య గణనను ఒక వినూత్న రీతిలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను కూడా జారీ చేయడంతో మొత్తం కూడా ఆ ప్రక్రియ మీద కూడా నైపుణ్య గణన నిపుణులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఏదైతే నైపుణ్య గణన చూస్తే కనుక 15 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వారి వివరాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేకున్నారో వాళ్ళ వివరాలు మాత్రమే సేకరించేవారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ నైపుణ్య గణనలో సేకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఏదైతే అంటే ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏ వృత్తిలో ఉన్నారు అన్న సంపూర్ణ డేటాని మొత్తం కూడా వాళ్ళంతా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, లేకపోతే ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ వివరాలు పూర్తి స్థాయిలో మొత్తం కూడా సేకరించడంతో పాటు వారి వివరాలు అంటే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా వాళ్ళ వివరాలు కూడా మొత్తం కూడా నమోదు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ తద్వారా అంటే ఇట్లా ఈ నైపుణ్య గణన ద్వారా మొత్తం కూడా వాళ్ళ వివరాలు మొత్తం కూడా సేకరిస్తే వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏ విధంగా ఇంకా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతోనే మొత్తం కూడా ఈ గణన చేపడటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళు వివిధ వృత్తుల్లో కనుక ఉంటే కనుక వాళ్ళకి ఆ వృత్తిలో ఇంకా మెరుగైన
ఉపాధి అవకాశాలు ఏ ఉన్నాయనే దాని మీద ఒక చక్కటి అవగాహన కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కూడా చెప్తున్నారు. తద్వారా అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం కూడా 3.5 కోట్ల మంది ఉన్నారని కూడా ఇప్పటికే తేడతెల్లమైంది. వాళ్ళందరి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించాలని కూడా చెప్పారు. విదేశాల్లో ఉన్న వారి వివరాలు కూడా దీంట్లో పొందుపరచాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా డేటా సేకరించాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రక్రియను కేవలం 2 నెలల కాల పరిమితిలో మొత్తం కూడా వివరాలు సేకరించాలని కూడా చెప్పారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ యొక్క సానుకూల వాతావరణంలో ఇదంతా కూడా చేపట్టాలని చెప్పారు. ఎవరైతే వివరాలు సేకరిస్తారో వాళ్ళు కేవలం 20 ఏళ్ళ మాత్రమే వారికి కేటాయించి ఆ 20 ఏళ్ళ డేటానే ఒక్కొక్క మనిషి సేకరించాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక టైం బాండ్ కింద 2 నెలలు కాల పరిమితిని పెట్టుకుని ఈ డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు సేకరిస్తారు.